హలో స్టూడెంట్స్. ఫైనల్గా చూసుకున్నట్లయితే ఏపీలో దీపావళికి అయితే గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తున్నా కానీ ఖచ్చితంగా వీడియోని బట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. హాలిడేస్ అనేటివి పొడిగించబోతున్నారన్నమాట. ఎన్ని రోజులు అన్న దానిపైన అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఇప్పటి వరకు మీకు స్కూల్స్లోను అలాగే కాలేజెస్లోను ఎన్ని రోజులు హాలిడేస్ అని మీకు ప్రకటించారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏమాత్రం ఆలస్యం చేయకుండా. మనకు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 18th నుంచి 20 వరకు అయితే హాలిడేస్ అనేటివి ప్రకటించడం అయితే జరిగింది. ఏపీలో చూసుకున్నట్లయితే దీపావళికి హాలిడేస్ అనేటివి 18, 19, 20 అంటే మనకు 3 days అనమాట. కాగా మనకు ఆల్రెడీ ఒకరోజు ఎక్స్టెండ్ చేస్తున్నామని మనకు ముందే అప్డేట్ అయితే ఉంది. మనకు టోటల్గా చూసుకున్నట్లయితే 18th నుంచి 21st వరకు చూసుకున్నట్లయితే 18, 19, 20, 21 మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ 4 రోజులు అయితే హాలిడేస్ అయితే రాబోతున్నాయి. కాకపోగా ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇంకా 2 రోజులు అయితే ఎక్స్టెండ్ అయితే చేయబోతున్నారనమాట. ఎవరైతే విద్యార్థులు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళి మళ్ళీ రావడానికైతే టైం అనేది పడుతుంది. కాబట్టి 1 లేదా 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలని అయితే మనకు గవర్నమెంట్కి అయితే రిక్వెస్ట్లు అనేటివి వెళ్ళడం జరిగిందంట. ఈ కారణంగా చూసుకున్నట్లయితే మనకు మరో 1 లేదా 2 రోజులు అయితే పొడిగించబోతున్నారు. నిజంగా ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ పొడిగిస్తే మాత్రం మనకు ఎన్ని రోజులు టోటల్ హాలిడేస్ అన్న విషయానికి వస్తే 18th నుంచి 18th, 19, 20, 21, 22, 23 టోటల్ మీద 1 వీక్ అయితే హాలిడేస్ అయితే రాబోతున్నాయి. నిజంగా ఫ్రెండ్స్, స్కూల్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు.